హలో స్టూడెంట్స్, ఈరోజు మనం అర్థమెటిక్లో రేషియో అండ్ ప్రపోర్షన్ అనేటటువంటి కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తున్నాం. ఈ కాన్సెప్ట్ మనకి సివిల్స్లోను, గ్రూప్స్లోను, బ్యాంక్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషను, రైల్వేసు, ఎస్ఐస్, కానిస్టేబుల్స్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిట్లలోనూ ఈ చాప్టర్ మనకు ఉపయోగపడుతుంది. అలానే ఈ చాప్టర్ బాగా నేర్చుకుంటే నెక్స్ట్ టాపిక్ పార్ట్నర్షిప్ ఈజీగా మనం అర్థం చేసుకునే అవకాశం ఉంది. అలానే డేటా ఇంటర్ప్రిటేషన్లో కూడా ప్రతి సెట్లో ఒక క్వశ్చన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ అని అడుగుతారు. అలానే ఏరియాస్, వాల్యూమ్స్లో కూడా ఫైండ్ ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ అని కానీ, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్స్ అని కానీ ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. సో మనకి ఎక్కువ టాపిక్స్లో కూడా మనకి ఈ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియో అంటే ఏంటి? రేషియో అంటే ఏంటి అంటే కనుక కంపారిజన్ ఆఫ్ థింగ్స్. అవి ఎలాంటి థింగ్స్ అంటే సిమిలర్ థింగ్స్. సో ఒకే రకమైన A ratio is a comparison of two similar quantities. For example, A, B అనేటటువంటివి టూ సిమిలర్ క్వాంటిటీస్ అనుకుంటే వాటి యొక్క రేషియోని A:B అని ఇలా కానీ లేదా A/B అని ఇలా కానీ రిప్రజెంట్ చేస్తాం. హియర్ A ఈజ్ కాల్డ్ ఫస్ట్ టర్మ్ ఆర్ యాంటిసిడెంట్, B is called second term or consequent. A is called first term or antecedent and B is called second term or consequent. In the ratio of 5:11, 5 is called antecedent and 11 is called consequent. In the ratio of 18:25, 25 is called consequent, 18 is called antecedent. What is the antecedent in the ratio of 15:19? సో 15:19లో యాంటిసిడెంట్ ఎంత అని క్వశ్చన్ అడిగారు. 15 అని చెప్పేస్తాం. ఒకవేళ యాంటిసిడెంట్ ఎంత, కాన్సిక్వెంట్ ఎంత అంటే కనుక 19 అని చెప్తాం. అలానే వాట్ ఈస్ ద యాంటిసిడెంట్ ఇన్ ద రేషియో ఆఫ్ 35? సో కాన్సిక్వెంట్ అండ్ యాంటిసిడెంట్, కాన్సిక్వెంట్ డిస్కస్ చేసేటప్పుడు మనకి టూ టర్మ్స్ ఉండాలి. కానీ ఇక్కడ 35లో యాంటిసిడెంట్ ఎంత, కాన్సిక్వెంట్ ఎంత అన్నారు. 35ని మనం 35/1 అని కూడా రాయొచ్చు. అలాంటప్పుడు దీన్ని 35:1 అని తీసుకుంటాం. సో ఇన్ ద నంబర్ 35, యాంటిసిడెంట్ ఈజ్ 35 అండ్ కాన్సిక్వెంట్ ఈజ్ 1. ఈ విధంగా యాంటిసిడెంట్, కాన్సిక్వెంట్ని తీసుకుంటాం. నెక్స్ట్ ఇందులో ఉండేటటువంటి రిలేషన్స్ ఎలా ఉంటాయి అనేటటువంటి చూస్తే, ఫైండ్ ద రేషియో ఆఫ్ 2 రూపీస్ అండ్ 40 పైస్. ఫైండ్ ద రేషియో ఆఫ్ 2 రూపీస్ అండ్ 40 పైస్. రేషియో అనగానే కంపారిజన్ ఆఫ్ సిమిలర్ క్వాంటిటీస్. ఇక్కడ రూపీసు, పైసు సిమిలర్ యూనిట్స్లో లేవు కాబట్టి వాటిని కన్వర్ట్ చేస్తాం. 1 రూపీ ఈక్వల్ టు 100 పైస్. సో 2 రూపీస్ ఈక్వల్ టు 200 పైస్. ఇదేమో 40 పైస్. రేషియో A:B A/B అని కూడా రాయొచ్చు కాబట్టి 200 పైస్ బై 40 పైస్ అని ఇలా తీసుకుంటాం. క్యాన్సిల్ చేస్తే 0 0 క్యాన్సిల్, 4 1s 4 5s క్యాన్సిల్. సో ఇక్కడ 5 పైస్ = 1 పైస్ అనేటటువంటిది తీసుకోకూడదు. పైసు కూడా క్యాన్సిల్ చేయాలి. కాబట్టి రేషియో ఎంత అవుతుంది అంటే 5:1. సో రేషియోకి యూనిట్స్ అనేటటువంటివి ఉండవు. కంపారిజన్ ఆఫ్ సిమిలర్ క్వాంటిటీస్నే రేషియో అంటాం. సిమిలర్ క్వాంటిటీసే కాబట్టి రెండు న్యూమరేటర్లో, డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి మనకి రేషియో అనేటటువంటి దాంట్లో యూనిట్స్ అనేటటువంటివి ఉండవు. ఈ విధంగా ఆన్సర్ తీసుకుంటాం.
సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొక పాయింట్ ఏంటి అంటే రేషియోని నాన్ జీరో నంబర్తో మల్టిప్లై చేసినా లేదా డివైడ్ చేసినా వాటి యొక్క వాల్యూ అనేటటువంటిది మారదు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద స్మాలెస్ట్ రేషియో ఆఫ్ 3 rupees and 60 paise. 3 rupeesకి 60 paisకి స్మాలెస్ట్ రేషియో ఎంత అన్నారు. రేషియో అనగానే కంపారిజన్ ఆఫ్ సిమిలర్ థింగ్స్, సిమిలర్గా ఉండాలి కాబట్టి రూపీస్ని కూడా మనం పైస్లోకి కన్వర్ట్ చేస్తాం. 1 rupee ఈక్వల్ టు 100 paise. సో 3 rupees ఈక్వల్ టు 300 paise ఇస్టు ఇది 60 paise. క్యాన్సిల్ చేస్తే 0 0 క్యాన్సిల్, అలానే 6 1s 6 5s క్యాన్సిల్, 5:1 పైస్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో రేషియోకి యూనిట్స్ ఉండవు అనేటటువంటి ఒక పాయింట్. రెండోది, రేషియోని సింప్లెస్ట్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ప్రతి టర్మ్ని నాన్ జీరో నంబర్తో డివైడ్ చేయొచ్చు. అలానే ఫర్ ఎగ్జాంపుల్ 24/42 అనేటటువంటి ఒక ఫ్రాక్షన్ ఉంది. దీన్ని సింప్లిఫై చేయాలి అంటే రెండు కూడా 6 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 6 4s 6 7s అని తీసుకుంటాం. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని ఒకే టేబుల్లో డివైడ్ చేయొచ్చు. కాబట్టి ఫ్రాక్షన్లోని న్యూమరేటర్ని డినామినేటర్ని నాన్ జీరో నంబర్తో డివైడ్ చేయటం వల్ల వాటి వాల్యూ మారదు. అలానే 4/7 అన్నా 8/14 అన్నా ఒకటే. సో ఫ్రాక్షన్లో ఉన్నటువంటి న్యూమరేటర్ని డినామినేటర్ని ఇక్కడ 2తో మల్టిప్లై చేయడం వల్ల వాటి యొక్క వాల్యూ అనేది మారలేదు. సో ఇక్కడ మనం 2 రూల్స్ గుర్తుపెట్టుకుంటాం. ఫస్ట్ వన్, ఇఫ్ ఏ ఫ్రాక్షన్ ఈజ్ మల్టిప్లైడ్ ఆర్ డివైడ్ విత్ ఏ నాన్ జీరో నంబర్ then its value is not change. అలానే రేషియో హ్యాస్ నో యూనిట్స్. ఆ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ రేషియోస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఈజ్ అన్నారు. డూప్లికేట్ అంటే గనక స్క్వేర్ చేస్తాం కాబట్టి ఏని స్క్వేర్ చేస్తే గనక A² అవుతుంది, బిని స్క్వేర్ చేస్తే B² అవుతుంది. సో డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఈజ్ A²:B². ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 12:19. 12 యొక్క స్క్వేర్ అంటే కనుక 144 అవుతుంది, 19 స్క్వేర్ అంటే 361. సో డూప్లికేట్ రేషియో ఆఫ్ 12:19 ఈజ్ 144:361. అలానే నెక్స్ట్, సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఈజ్ అన్నారు. డూప్లికేట్ అంటేనేమో స్క్వేర్ చేస్తాం, సబ్ డూప్లికేట్ అంటే స్క్వేర్ రూట్ చేస్తాం. కాబట్టి ఏకి స్క్వేర్ రూట్ తీసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ A, బికి స్క్వేర్ రూట్ తీసుకుంటే కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ B. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 25:36 అన్నారు. 25, 36 యొక్క సబ్ డూప్లికేట్ రేషియో ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే కనుక 5, స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6. కాబట్టి దాని ఆన్సర్ 5:6 అవుతుంది. నెక్స్ట్, ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఈజ్. ట్రిప్లికేట్ అంటే క్యూబ్ చేయడమే. ఏని క్యూబ్ చేస్తే గనక A³ అవుతుంది, బిని క్యూబ్ చేస్తే గనక B³ అవుతుంది. సో ట్రిప్లికేట్ రేషియో అంటే క్యూబ్ చేస్తే చాలు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 7:5 ఈజ్ అన్నారు అనుకోండి. ట్రిప్లికేట్ అంటే క్యూబ్ చేయాలి. 7³ అంటే 343, 5³ అంటే కనుక 125. కాబట్టి 7:5 యొక్క ట్రిప్లికేట్ రేషియో ఎంత అంటే 343:125. నెక్స్ట్, సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఈజ్. ట్రిప్లికేట్ అంటే క్యూబ్ చేస్తాం, సబ్ ట్రిప్లికేట్ అంటే కనుక క్యూబ్ రూట్ చేస్తాం. కాబట్టి ఏని క్యూబ్ రూట్ చేస్తే కనుక క్యూబ్ రూట్ ఆఫ్ A, బిని
క్యూబ్ రూట్ తీసుకుంటే కనుక క్యూబ్ రూట్ ఆఫ్ బి అవుతుంది. అలానే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫైండ్ ద సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 216:1331. సబ్ ట్రిప్లికేట్ అనగానే క్యూబ్ రూట్ తీసుకోవాలి. సో 216 అనేటటువంటిది దేని యొక్క క్యూబ్ అంటే 6 క్యూబ్. కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ 216 అంటే గనక 6 అవుతుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 1331 అంటే గనక 11 అవుతుంది. సో దాని ఆన్సర్ ఎంత అంటే 6:11. నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B ఈజ్ అన్నారు. ఏ యొక్క ఇన్వర్స్ ఎంత అవుతుంది అంటే గనక 1/A. బి యొక్క ఇన్వర్స్ ఎంత అవుతుంది అంటే 1/B. కాబట్టి ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B ఈజ్ 1/A:1/B. ఇది మనకి చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. ఎలా సింప్లిఫై చేస్తామనే దాన్ని చూడండి. ఎప్పుడైనా సరే మనకి రేషియో అనేటటువంటిది కనుక ఫ్రాక్షన్స్లో ఉంటే వాటి యొక్క డినామినేటర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ డినామినేటర్స్ అనేవి ఏబీలు ఉన్నాయి. ఏబీ యొక్క ఎల్సిఎం ఎంత అంటే ఏబీ. ఆ వచ్చినటువంటి ఎల్సిఎం తోటి ప్రతి టర్మ్ని మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏఏ క్యాన్సిల్, బీబీ క్యాన్సిల్, సింప్లిఫై చేస్తే కనుక B:A అవుతుంది. సో ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B ఈస్ B:A. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వర్స్ రేషియో ఆఫ్ 5:6 ఈస్ 6:5. 2 టర్మ్స్ ఉంటే కనుక ఇదంతా కూడా చేయకుండా ఫస్ట్ టర్మ్ని సెకండ్ టర్మ్గా, సెకండ్ టర్మ్ని ఫస్ట్ టర్మ్గా ఇంటర్చేంజ్ చేస్తే ఇన్వర్స్ రేషియో వచ్చేస్తుంది. కానీ అలా కాకుండా మనకి మోర్ దాన్ 2 టర్మ్స్ ఇస్తే కనుక ఎలా సింప్లిఫై చేస్తామనే దాని గురించి చూద్దాం. ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B:C ఈజ్ అన్నారనుకోండి. ఎక్కువగా మనకి ఇది టైమ్ అండ్ వర్క్లో ఉపయోగపడుతుంది. అలానే టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా ఉపయోగపడుతుంది. ఏ యొక్క ఇన్వర్స్ ఎంత అంటే కనుక 1/A. బి యొక్క ఇన్వర్స్ ఎంత అంటే 1/B. సి యొక్క ఇన్వర్స్ ఎంత అంటే 1/C. ఎప్పుడైనా సరే రేషియో అనేటటువంటిది కనుక ఫ్రాక్షన్స్లో ఉంటే వాటి యొక్క డినామినేటర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి వచ్చినటువంటి ఎల్సిఎం తోటి ప్రతి టర్మ్ని మల్టిప్లై చేస్తాం. సో ఏబిసి యొక్క ఎల్సిఎం ఏబిసి, ప్రతి టర్మ్ని మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ ఏఏ క్యాన్సిల్, బీబీ క్యాన్సిల్, సిసి క్యాన్సిల్. సో ఏం మిగులుతుంది అంటే BC:AC:AB. ఇది A:B:C యొక్క ఇన్వర్స్ రేషియో. అయితే మనం రాసేటటువంటిది కాంపిటేటివ్ ఎగ్జామ్, టైం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఎంత తక్కువ టైంలో ఆన్సర్ చేయగలిగితే మనకు అంత మంచి బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి దీన్ని షార్ట్కట్లో చేయటం ఎలా అనేటటువంటి దాన్ని చూద్దాం. ఈ ఇన్వర్స్లో రాయడం, డినామినేటర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం, తర్వాత మల్టిప్లై చేయడం, ఆ తర్వాత క్యాన్సిల్ చేయడం, ఇదంతా తీసేస్తే కనుక డైరెక్ట్గా మనం ఆన్సర్ ఎలా చేయొచ్చు అనేది చూడొచ్చు. ఏ యొక్క ఇన్వర్స్ కావాలి అంటే ఏ తప్ప మిగిలినటువంటి నంబర్స్ మల్టిప్లై చేయండి. ఇక్కడ బీసీలు ఉన్నాయి కాబట్టి B:C. బి యొక్క ఇన్వర్స్ కావాలి అంటే బి తప్ప మిగతా వాటిని మల్టిప్లై చేస్తాం, A:C. సి యొక్క ఇన్వర్స్ కావాలి అంటే సిని తప్ప మిగతా వాటిని మల్టిప్లై చేస్తాం, A:B. మనకి 2 టర్మ్స్ ఇచ్చినా, 3 టర్మ్స్ ఇచ్చినా, 4 టర్మ్స్ ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా సరే మనకి ఇన్వర్స్ రేషియో కావాలి అంటే దేనికైతే ఇన్వర్స్ కనుక్కుంటున్నామో అది తప్ప మిగతా వాటన్నిటిని మల్టిప్లై చేస్తే దాని యొక్క ఇన్వర్స్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఏ యొక్క ఇన్వర్స్ కావాలి అంటే ఏ తప్పితే అంటే కనుక బి వచ్చేస్తుంది. బి యొక్క ఇన్వర్స్ కావాలి అంటే బి తప్పితే మిగిలిన ఏ వచ్చేస్తుంది. ఈ విధంగా ఇన్వర్స్ రేషియోని తీసుకుంటాం. నెక్స్ట్ లాస్ట్ వన్, కాంపౌండ్ రేషియో ఆఫ్ A:B, C:D అండ్ E:F ఈజ్. కాంపౌండ్ రేషియో అంటే ఏంటి అంటే మనకి మోర్ దాన్ 1 రేషియో ఇచ్చి వాటి యొక్క కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటారు.
మనం వాటన్నిటినీ సింప్లిఫై చేసి ఒకే రేషియోలో ఎక్స్ప్రెస్ చేసేటటువంటి దాన్నే కాంపౌండ్ రేషియో అంటాం. ఎలా సింప్లిఫై చేస్తామంటే ప్రతి రేషియోలో ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్స్ మల్టిప్లై చేస్తాం, అలానే ప్రతి రేషియోలో ఉన్నటువంటి సెకండ్ టర్మ్స్ని మల్టిప్లై చేస్తాం. అంటే ఏ ఇంటూ సి ఇంటూ ఈ ఇంటూ అండ్ సో ఆన్ ఇస్టు బి ఇంటూ డి ఇంటూ ఎఫ్ ఇంటూ అండ్ సో ఆన్. ఇది కాంపౌండ్ రేషియో. దీన్ని గుర్తుపెట్టుకోవడం కూడా ఎలా అంటే ఈ రేషియోలో ఉన్నటువంటి ప్రతి రేషియోలో ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్స్ మల్టిప్లై చేసాం, అలానే ప్రతి రేషియోలో ఉన్నటువంటి సెకండ్ టర్మ్స్ మల్టిప్లై చేసాం. రేషియోలో ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్కే మనం యాంటిసిడెంట్ అని పేరు పెట్టాం, సెకండ్ టర్మ్కేమో కాన్సిక్వెంట్ అన్నాం. ఇవన్నీ కూడా ఫస్ట్ టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ ద యాంటిసిడెంట్స్ ఇట్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్వర్స్ రేషియో అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద యాంటిసిడెంట్స్ ఇస్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద కాన్సిక్వెన్స్. ఇది మనకి రేషియోస్లో ఉన్నటువంటి టైప్స్ గురించి. అలానే నెక్స్ట్ ప్రపోర్షన్ గురించి డిస్కస్ చేద్దాం. కంపారిజన్ ఆఫ్ టూ టర్మ్స్ అయితేనేమో రేషియో అంటాం, రేషియోస్ని కంపారిజన్ చేయడాన్ని ప్రపోర్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ A:B అనేది ఒక రేషియో, C:D అనేటటువంటిది ఇంకొక రేషియో. ఈ టూ రేషియోస్ యొక్క వాల్యూస్ కనుక ఈక్వల్గా ఉంటే అందులో ఉన్నటువంటి 4 టర్మ్స్ కూడా ప్రపోర్షనల్లో ఉన్నవి అంటాం. ఇక్కడ ఏని ఫస్ట్ ప్రపోర్షన్ అంటాం, బిని సెకండ్ ప్రపోర్షన్ అంటాం, సిని థర్డ్ ప్రపోర్షన్ అంటాం, డీనేమో ఫోర్త్ ప్రపోర్షన్ అంటాం. అలానే ఏడీలనేమో ఎక్స్ట్రీమ్స్ అంటాం, బీసీలనేమో మీన్స్ అంటాం. ఎక్స్ట్రీమ్స్ అంటే చివరా అని. సో ఏడీలు అనేటటువంటివి లాస్ట్లో ఉన్నాయి కాబట్టి వాటిని ఎక్స్ట్రీమ్స్ అంటాం, బీసీలు అనేవి మధ్యలో ఉన్నాయి కాబట్టి వాటిని మీన్స్ అంటాం. ఇప్పుడు వీటికి ఉండేటటువంటి రిలేషన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. A:Bని ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అంటే A/B, C:Dని ఎలా రాయొచ్చు అంటే C:D, అంటే A/B = C/D అయింది. ఇలా చూడగానే మనం దీన్ని సింప్లిఫై చేయాలి అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అప్పుడు A × D = B × C అవుతుంది. ఏడీలకి మనం ఎక్స్ట్రీమ్స్ అని పెట్టాం, బీసీలకేమో మీన్స్ అని పేరు పెట్టాం, ఇంటూ అంటే ప్రోడక్ట్ అని. కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద మీన్స్. సో ప్రపోర్షన్ అనేది చూడగానే మనకి రిలేషన్ గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద మీన్స్ అనేది గుర్తుకు రావాలి. దీని మీద మనల్ని ఏజెస్ మీద కానివ్వండి, నంబర్స్ మీద, అలానే ఇన్కమ్, ఎక్స్పెండిచరు, సేవింగ్స్ మీద కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. అలానే ఇక్కడ ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ అని కానీ, థర్డ్ ప్రపోర్షన్ అని కానీ, మీన్ ప్రపోర్షన్ అని కూడా అడుగుతారు. ఇవన్నీ కూడా మనం క్వశ్చన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. ఆల్ ద బెస్ట్.